యోగాతో బరువు తగ్గటం సులభం కేవలం 21 రోజుల్లో. ఇరిగింది మనసు కాదు, కాలు పడుకో. సక్కువై జర నిలు. ఎట్లా అని ఇలా దీని పని పట్టాలి. ఎందుకు వచ్చావే లోపలికి? ఒంట్లో బాలేదు. ఏం మాయ రోగం వచ్చింది? ఆడాల బదులు నీకే తెలుసు. ఎక్కడెక్కడో నొప్పిగా ఉంటది. ఇక్కడెక్కడ నీకు చెప్పాలా? చెప్పొద్దులే గాని లంగాలో ఏందది? బంగారం. దిల్లగి చేస్తున్నావా? లేకపోతే ఏంటి? ఇక్కడ వార్డు బాయ్స్ వచ్చిన వాళ్ళు సిల్లర్ లేదే డాక్టర్ ముందు చూడనివ్వరు. అందుకని సిల్లర్ డబ్బులు తెచ్చుకున్నా. అట్లనా? చిల్లర పైసలు పెట్టినావా? జర చూపు. సూపర్ అదే. నెత్తిలో పూలు పెట్ట సక్కువై నువ్వు గిన్నిస్ బుక్ లాగా ఎక్కుతావే. ఆడోళ్ళందరు బిడ్డలు కట్టుంటా, నువ్వు గుడ్డలు కట్టున్నావు. చీలేదు గీలే డాక్టర్. చలో బాగో. నీ సంగతి కాదు, వాటి బాయ్ సంగతి చూడాలి. కొడుకుల్ని ఏం లైన్ లో పెట్టింది ఇది? చూస్తా. సక్కుబాయ్ ఉంచేసుకో. సక్కుబాయ్ పెట్టేసుకో. సక్కుబాయ్ పొద్దున్నే చేయగలవాలి సరుకు అమ్ముతున్నాం. మేము తింటున్నామా, కడుపు ఏమైపోతాం. సోడా బుడ్డి ఎత్తి కొట్టానంటే షేపులు డ్యామేజ్ అయిపోకుండా జాగ్రత్త. 5 స్టార్ కన్నా క్లీనింగ్ ఎక్కువ మన దగ్గర. అరే నీ యొక్క నెత్తిలో పూలు పెట్ట సక్కుబాయ్. ఈ దినం ఎక్కడ దురదగున్నది? పెదాలు దురదగా ఉన్నాయి. అట్లనా? సోడా బుడ్డి ఎత్తి కొట్టి నువ్వు షేపులు డ్యామేజ్ చేస్తావు. మనం ఏ బుడ్డి ఎత్తకుండానే నీ షేపులు డ్యామేజ్ చేస్తాం. ఏం చేస్తావు? చూడు, మా తెలంగాణలో నా లెక్క మొరటోళ్ళు ఎక్కువ మంది ఉంటారు. గొడ్డుగారం తింటాం. మళ్ళీ ఇట్లనే ఊసినాం అనుకో, ఈసారి ఎక్కడ కొడతారో నాకే తెలియదు. చలి సక్కుబాయ్ నువ్వు మా ఆడబెట్టి వాడిని మక్కలుగా పెడతాను. నోరు మీద సచ్చినోడా. ఇన్నాళ్ళు ఆయన్ని చూసి ఊసింది ఏ పని చేయాలని. హలో, ఎవరండి లోపల? అమ్మ బాబోయ్, అమెరికా దేవం సరాసరి కొంప మీదకి వచ్చింది. ఎందుకో కనుక్కోవే. బీచ్ లో విహారాలు, బుహారీల్లో పలహారాలు ఇవేవి నాకు తెలియవన్నట్టు కొయ్యకోయ్. నీకు పుణ్యం ఉంటుంది, ఎందుకో కనుక్కోవే. లేకపోతే నాన్న యక్ష ప్రశ్నలు వేసి చంపుతాడే. ప్లీజ్ చెల్లాయి, ప్లీజ్ చెల్లాయి. అది అలా బతిమాలుకున్నా బాగుంది. హలో మేఘమాల, ఏమిటిలా వచ్చా? అసలు ఇంత వయసు వచ్చినా నువ్వెందుకు పెళ్లి చేసుకోవటం లేదు? నా కడుపుకేం అర్థం కావటం లేదు. కర్మ కడుపు కతల్లి, బుర్రకి అనాలి. అదేదో నాకు తెలియదు. లుక్, పెళ్లి ముహూర్తాలుంటే ఈ పంచాంగములు తెచ్చాను. అవ్వా, పంచాంగములు కాదు తల్లి, పంచాంగాలు. ఐ నో తెలుగు బెటర్ దెన్ యు మ్యాన్. ఈ మధ్య చక్కని తెలుగు సినిమా పాటలు కూడా నేర్చుకున్నారు. ఒక్కసారి పాడతాను. అమ్మాను మక్కును కాను, హై రాయి రప్పను కాను. అమ్మో అమ్మో, ఆపే తల్లి. నీకు తెలుగు వచ్చిందని నేను సర్టిఫై చేశాను. ఆపే. ఆపుతాను. ముందు ఈ పెళ్లి ఎప్పుడో నాకు తెలియాలి. నాకు తెలియక అడుగుతాను, నా పెళ్లికి నీకు లింక్ ఏమిటట? ఈ ఇండియాలో చెల్లెలకి పెళ్లి చేయండి, అన్నయ్యలు పెళ్లి చేసుకోరటగా. ముహూర్తాలు సెలెక్ట్ చేసినంత తేలిక కాదు మొగుని సెలెక్ట్ చేయడం. ఇదిగో ఇలా మాట్లాడితే నా హృదయం ఏడుస్తుంది. ఇదిగో ఆడపడుచు కట్నం ఇవ్వకపోతే నా హృదయం ఏడుస్తుంది. ఓ సింతే కదా, నేనిస్తాను రాట్నం. రాట్నమా? యా, సో ఫెమిలియర్. మహాత్మా గాంధీ గారు దున్నేవారు అదే కదా? నాయనోయ్, దున్నడం కాదు, వడకటం. ఓ ఐ సీ. ఇదిగో చూడు, నిన్ను పెళ్లి చేసుకున్నాక రోజు దున్నమంటే మాత్రం నా వల్ల కాదు. వల్ల కాదు అంటే శ్మశానం కదా, నాకు తెలుసు బాగా. చూడు తల్లి, కాడో కళ్యాణం మీ ఇద్దరు తెలుసుకోండి. నాకు అవతల ఆసుపత్రికి టైం అయింది. ఇదిగో అన్నయ్య, ఆడపడుచు కట్నం మాత్రం మర్చిపోకే. నేను వెళ్తున్నా. నర్సు ఉద్యోగం చేసేదానికి సహనం ఎక్కువ ఉండాలి, కానీ రోషం ఎక్కువ ఉంది. ఆ రోజు నీ అన్నయ్య రెఫరీగా ఉండి మనిద్దరి మధ్య ఫైట్ పెట్టాడు. ఈ రోజు నేను రెఫరీగా ఉండి నీకు వాళ్ళ 6గురికి మధ్య ఫైట్ పెడుతున్నా.
అది సారా ఉన్న సెలైన్ బాటిల్తో పారిపోతుంది. కమాన్ ఫాలో మీ. హలో హలో పోలీస్ స్టేషన్. ఎస్, సిఐ శ్రావణ్ కుమార్ స్పీకింగ్. సార్, నేను జనరల్ హాస్పిటల్ నర్స్ వాసంతిని మాట్లాడుతున్నాను. చెప్పండి. Go back. ఏమిటి వాసంతి, ఏమిటిది? డ్యూటీలో జాయిన్ అవ్వలేదా? అదంతా తర్వాత చెప్తాను. డాక్టర్ భవానీ గారు ఎక్కడున్నారు? ఎమర్జెన్సీ వార్డులో పేషెంట్ కి సీరియస్ అయితే అటెండ్ అవుతున్నారు. పని సూపరింటెండెంట్ గారు ఉన్నారా? ఆ రూమ్ లోనే ఉన్నారు. కాలం ఎంత మారిపోయింది. ప్రాణాపాయంలో ఉన్న వాళ్ళకి ఇచ్చే సెలైన్ బాటిల్లో సారా సప్లై చేస్తున్నారు. బ్రహ్మంగారు చెప్పిన కలియుగాంతం ఇంకెంతో దూరం లేదు. బాగా అలసిపోయినట్టున్నావు, మంచినీళ్ళు తాగు. నిజంగా నువ్వు రేప్ కాకుండా ఆ దుర్మార్గుల చేతుల్లోంచి బయటపడినందుకు నాకు చాలా ఆనందంగా ఉందమ్మా. ఎస్ సార్, మీకు ఇన్కమింగ్ కాల్. ఓకే, ఐ విల్ టేక్ ద లైన్. హలో హలో, కోటేశ్వరరావు. ఎస్, నేనే కోటేశ్వరరావుని. నేను చౌడప్పను. 1 minute అమ్మా. చెప్పండి.
క్రిటికల్ పొజిషన్లో ఎలా మేనేజ్ చేయాలో నాకు బాగా తెలుసు. నిజంగా నీ ధైర్యాన్ని అభినందిస్తున్నానమ్మా. వాళ్ళను కొట్టి తప్పించుకోవడం రియల్లీ వండర్. థ్యాంక్ యూ సార్. దేశంలో ఎవరమ్మా నీతిని గురించి పట్టించుకుంటున్నారు? అటువంటి ఈ రోజుల్లో సార్ నాకేదో అలా తిరుగుతున్నట్టుంది సార్. రేప్ అటెంప్ట్ జరిగింది కదమ్మా, పైగా భయంతో చాలా దూరం పరిగెత్తుకొచ్చావు. అలాగే ఉంటుంది. పేరు కావాలనుకునే వాళ్ళకి ఎప్పుడు అర్ధాంతరపు చావులే వస్తాయమ్మా. మీరు వాటర్లో ఏదో కల్పించారు. గుడ్, ఆలస్యంగానైనా తెలుసుకున్నావు. నీకు కడుపు నొప్పి రావడానికి మందిచ్చాను. ఆ నొప్పి తగ్గటానికి నువ్వు కష్టపడి సంపాదించిన ఈ సెలైన్ బాటిల్లోని సారా తాగుతున్నావు. పిచ్చి పిల్ల, ఇంత లేత వయసులో నీ లైఫ్ ని ఫినిష్ చేసుకుంటున్నావు. ఇప్పుడు నీ నొప్పిని 24 గంటల కడుపులో నొప్పి అని నేనే ఆపరేషన్ కు ఏర్పాటు చేస్తాను. అక్కడ ఎనస్థీషియా కాస్త ఎక్కువ ఇస్తాను. ఫినిష్. ఆంటీ, ఏం బాబు? వాసంత నేను మీ హాస్పిటల్లో పనిచేస్తాను కదా. అవును. తను ఎక్కడి నుంచో నాకు ఫోన్ చేసింది. ఏదో చెప్పాలని ప్రయత్నించింది. ఈలోగా లైన్ కట్ అయిపోయింది. ఐ థింక్ షీస్ ఇన్ సమ్ డేంజర్. గుడ్ ఈవినింగ్ డాక్టర్. సిస్టర్, వాసంతిని చూసావా? 5 నిమిషాల క్రితమే హాస్పిటల్కి వచ్చి మీ గురించి అడిగింది. మీరు ఎమర్జెన్సీ వార్డులో ఉన్నారని చెప్తే సూపరింట్ గారు రూమ్కి వెళ్ళింది. కమాన్. కోటేశ్వరరావు గారు, సిస్టర్ వాసంతి మీ దగ్గరికి ఏమైనా వచ్చిందా? అవును, వచ్చింది. ఏదో ఆందోళనగా ఉంది. ఏమిటమ్మా అని అడిగితే మీతో ఏదో మాట్లాడాలని హడావుడిగా వెళ్ళిపోయింది. డాక్టర్, ఎంతసేపు అయింది ఆవిడ మీ దగ్గర నుంచి వెళ్ళి? జస్ట్ 5 to 6 minutes. హడావుడిగా నన్ను కలవాలని ప్రయత్నించిందంటే నాతో ఏదో చెప్పాలనుకుంటుందన్నమాట. రా, మిగతా స్టాఫ్ని కనుక్కుందాం. ఇన్స్పెక్టర్, ఆ అమ్మాయి ఏదైనా డేంజర్ లో ఉందా? నథింగ్ సార్, యూ డోంట్ వరీ, ఇట్స్ ఆల్ రైట్. కమాన్. బాబ్జీ, నువ్వు వెంటనే నా రూమ్కి రా. సార్. రే బాబ్జీ, బాత్రూంలో డెడ్ బాడీ ఉంది. శవాన్ని మార్చరికి షిఫ్ట్ చేయి. రేప్ చేయటం అనేది స్ట్రీట్ అఫైర్ కాదురా, డిసిప్లిన్ సీక్రెట్ అఫైర్. ఎందుకైనా మంచిది, డాక్టర్ సర్టిఫికెట్ తీసుకో. ఎవరిది శవం? దీని అనాథ శవాల్లో కలిపి ఆ తర్వాత ఇంకా డబ్బులు ముడతాయి. బాబు గోవర్ధన్, కంటిన్యూ ది క్లాస్. ఏమిటి నాన్న? నైట్
నైట్ షిఫ్ట్కి వెళ్ళిన వాసంత ఇంటికి ఇంకా తిరిగి రాలేదురా. హాస్పిటల్కి వెళ్తే డ్యూటీకి రాలేదన్నారు. ఎవరైనా ఫ్రెండ్ ఇంటికి వెళ్ళిందేమో. మన ఇద్దరం తప్ప దానికి స్నేహితులు ఎవరున్నారా? నాకెందుకో భయంగా ఉంది. పోనీ పోలీస్ రిపోర్ట్ ఇద్దాం. చచ్చా, అలరవుతుంది నానా. ఇంటికి వెళ్ళిపో, నేను మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళి ఎంక్వైరీ చేస్తాను. ధర్మం చేయండి అమ్మా. అయ్యా బాబు, ధర్మం చేయండి అయ్యా బాబు, ధర్మం చేయండి బాబు. నీకోసానికే బయలుదేరినా. డాక్టర్ అమ్మ వాసంత ఏమైందో యాడ్ చేసుకొని రమ్మన్నది. అదే ఇంకా ఇంటికి రాలేదు, అందుకే నేను హాస్పిటల్ బయలుదేరాను. బాబు, నా చెల్లెలు చచ్చిపోతే ధర్మం చేయండి బాబు. బాబు, నా చెల్లెలు చెల్లెలు కానీ ఆయన పరేషాన్ అయితే నీకు అడ్మిట్. చెల్లెలు చచ్చిపోయింది బాబు. ఇదేంటి బాబు, ధర్మం చేయమంటే ఇలా తోసెత్తబెట్టి బాబు. అబ్బే సాలే, నన్ను కొట్టండి బాబు. కారణం ఎవరు చెప్తారు డాక్టర్ భవానీ గారు? హాస్పిటల్లోకి వచ్చి నా చెల్లెలు ఏమైందో చెప్పలేని మీ స్టాఫా? వాసంతి రిపోర్ట్ నందుకుని కూడా హాస్పిటల్కి వచ్చి నిజాన్ని కనిపెట్టలేని అసమర్థ ఇన్స్పెక్టరా? నా చెల్లెలు ఇక్కడే శవం అయిపోతే హాస్పిటల్ నుంచి ఎప్పుడో బయటకు వెళ్ళిపోయిందని నిర్ధారణ చేసుకున్నా మీరంతా చెప్పండి మేడం. వాసంతి శవం హాస్పిటల్లో కనిపించిందా? మార్చరీలో ఉన్న శవాన్ని వీడు అద్దెకిస్తే నడి రోడ్డులో దిక్కులేని శవంగా మార్చి వీడు అడుక్కుంటున్నాడు. చెప్తాను బాబు, చెప్తాను. ఈ మస్తాని గారి దగ్గర శవాల్ని అద్దెకి తీసుకెళ్లి రోడ్డు పక్కన పడుకోబెట్టి అడుక్కుంటూ ఉంటానే గాని ఈ పిల్ల ఎలా చచ్చిపోయిందో ఎవరు చంపారో నాకు తెలియదు బాబు. ఏమయ్య మస్తాన్రావు, నువ్వు ఈ శవాన్ని అద్దెకిచ్చావా? అబే ఇలా దవాఖానా ఇజ్జత్ తీసినవరా నువ్వు? కబ్రస్థాన్లో గుంట రకాలక శవాలు అమ్ముకుంటావే. చెప్పరా, ఎవరు చంపినో చెప్పు. ఎవరికి వాళ్ళు తెలుసుకుంటే పోలీసు ఎందుకు, చట్టాలు ఎందుకు? మేము ఎంక్వైరీ చేస్తున్నాం కదా బాబు. నాకేం తెలియదు బాబు. నేను అప్పుడప్పుడు శవాలను అద్దెకిచ్చి డబ్బులు తీసుకుంటూ ఉంటాను బాబు. అట్లాగే ఈ పిల్ల శవాన్ని కూడా అద్దెకిచ్చినాను బాబు. నాకేం తెలియదు బాబు. ఇన్నేళ్ల పాటు నీతో కలిసి పనిచేస్తున్న అమ్మాయి అనాథ. ఎస్పీ గారు, వీడిని కస్టడీలో తీసుకోండి. వాసంతి బాడీని పోస్ట్ మార్టం చేసి నిజానిజాలు నేను తెలుస్తాను. అరెస్ట్ చేసి తీసుకెళ్తున్నారు. ఆ సంగతి నేను చూసుకుంటాలే. మంచోళ్ళన్నారు, ఆ పిల్ల మంచిది పోయింది. చంపినోడు ఏమైనా మంచిగా ఉంటాడా? ఆయన శవాన్ని కుక్కలు కూడా తినవు కొడుకుని. బూతులు మాట్లాడకూడదు. అమ్మా, నా బిడ్డ ఎలా చచ్చిపోయిందమ్మా? సెలైన్ బాట్లు కడుపులో బలంగా గుచ్చుకుని రక్తస్రావం జరగటం వల్ల వాసంతి చనిపోయింది.
అంటే నా బిడ్డని హత్య చేశారా అమ్మా? ఎలా చెప్పగలం? చావడానికి ముందు ఆమె బాగా సారా తాగింది. తాగిన మైకంలో తూలి సెలైన్ బాటిల్ మీద పడి ఉండొచ్చు. ఆ కారణంగా చనిపోయి ఉండొచ్చు. ఇంపాసిబుల్. కనీసం టీ కూడా అలవాట్లేదు నా చెల్లాయిని సారా అలవాటున్న నీచరాల కింద చిత్రీకరించి దాని ఆత్మకు శాంతి లేకుండా చేయకండి సార్. ఉన్నది ఉన్నట్టుగా రాస్తాం గాని లేనిది ఉన్నట్టుగా రాయలేంగా మిస్టర్. ఉన్నది ఉన్నట్లుగా రాస్తే మీ హాస్పిటల్ పరువు మర్యాదలు మాడి మసైపోతాయి. వాట్ యు ఆర్ టాకింగ్? yes. ఈ హాస్పిటల్లోనే నా చెల్లయ్య హత్య చేయబడిందని నిరూపించబడితే ప్రాణాలు పోసే ఈ దేవాలయం ప్రాణాలు తీసే శవాలయంగా మారిందని ప్రజలు దుమ్మెత్తిపోస్తారన్న భయంతో మీరంతా కలిసి ఈ అబద్ధ పురాతలు రాయించారు. గోవర్ధన్, మీరేం చెప్పగలరు మేడం? పోలీసులు తీసుకెళ్లి మస్తాన్ రావు చేత కూడా ఇది ఆత్మహత్యని చెప్పించి నా చెల్లెలు చావని చీకటి చరిత్రలో కల్పిస్తారు. అందుకే ఆ మస్తాన్ రావు పేర్లు తెంచైనా సరే వాడి చేత నిజంగా ఎక్కిస్తాను. దాట్స్ మై ఛాలెంజ్. సార్, మస్తాన్ రావు తప్పించుకోవడానికి ప్రయత్నించి వ్యాన్ కింద పడి చనిపోయాడు సార్. పేషెంట్లని అందులోనూ మొట్టమొదటి డౌట్ నీ మీద ఉన్నది. నా మీద లేకుంటే ఏంది భయ? గవర్నమెంట్ సర్వెంట్లు అంటే ఏమనుకున్నావు? సక్కుబాయ్, నువ్వెప్పుడు వచ్చినవే? ఇప్పుడే. ఏం తీసుకుపోతున్నావు? లేదు. సత్యంగానా? నాకైతే డౌట్ గానే ఉన్నది. నీకు అన్ని అనుమానాలే. చూసుకో. ఓయ్. నా చెంగొద్దు లేకపోతే అరుస్తాను. అరు, మర్డర్ జరిగిన హాస్పిటల్ ఇది. మానభంగానికి పెద్ద ఇల్వలేదు. అరు తీ బిల్లలి. ఏ బిల్లలా? తీసుకోవాలా? నేనే తీసిస్తాను. నా బిజినెస్ అంతా పాడు చేస్తున్నావు. అరే నీ ఎక్క నెత్తిన పూలు పెట్ట సక్కువై నువ్వు గిన్నిస్ బుక్ లాగెక్తావే. దవాఖాన మొత్తం జాకెట్ లో పడి పెట్టావు. కొట్టినానంటూ చూడేమైపోతావు మళ్ళా. బాబు, నిన్ను ఇన్స్పెక్టర్ గారు పిలుస్తున్నారు. ఏడున్నాడు? హాల్లో. నువ్వు ఇక్కడరా. ఈయన తీసుకుపో 7వ నెంబర్లో పెట్టు. ఓ మళ్ళా వచ్చావంటే చంపేస్తా. కమిన్. నమస్తే చేసుకున్నా. చూడు మిస్టర్ లెనిన్ బాబు, వాసంతి చనిపోయిన రాత్రి నువ్వు డ్యూటీలో లేవు కదా. మనం ఉంటే ఇట్లెందుకు జరిగేది? నీకు కాస్త ఎక్కువ మాట్లాడడం అలవాట? ముఖం మీద గుద్దినట్టు మాట్లాడడం మనకు అలవాటు. పేదోళ్ళకి ఇష్టంగా ఉంటది, పెద్దోళ్ళకి కష్టంగా ఉంటది. లుక్, వాసంతి ఎలాంటి? సీతాదేవి బతుకుంటే ఈమె లెక్క ఉండేది. యు కెన్ గో. మళ్ళా నమస్తే చేసుకున్నా. చూడు సిస్టర్, నిజం నిర్భయంగా చెప్పు. ఆ రోజు వాసంతి బిహేవియర్ ఎలా ఉంది? కంట్రోల్ యువర్ సెల్ఫ్, రిలాక్స్. కాస్త నిదానంగా చెప్పు. సివిల్ డ్రెస్ లో ఉంది. ఆమె చేతిలో సిలైన్ బాటిల్ ఉంది. మూడ్ ఎలా ఉంది? ఆందోళనగా ఉంది. అంటే తనను ఎవరైనా చంపబోతున్నారన్న భయమా? హాస్పిటల్లో పేషెంట్ ప్రాణస్థితిలో ఉన్నప్పుడు ఏ నర్స్ అయినా అంత ఆందోళనగానే పరిగెడుతుంది. లుక్ సిస్టర్, వాసంతి మీద ఎవరికైనా పగుందా? లేదు. వాసంత్ అంటే అందరికీ ఇష్టమే. నౌ యూ కెన్ గో. హలో ఇన్స్పెక్టర్. అరే ఏమిటి కోటేశ్వర గారు, మీరు ఇక్కడికి వచ్చారు? నేనే మీ రూమ్కి వచ్చేవాను కదా. ప్లీజ్ సిట్ డౌన్. థ్యాంక్ యూ. And don't forget to subscribe to iDream. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki, iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream.